అమెరికా జపాన్ని అడుగుతోందట. ఏమని అంటే, ఒకవేళ గనక తైవాన్ రక్షణ కోసం అంటే తైవాన్ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని మా దృష్టికొచ్చింది. అప్పుడు మేము యుద్ధానికి దిగాలనుకుంటే అంటే తైవాన్ రక్షణ కోసం యుద్ధానికి దిగాలనుకుంటే మీరు ఏ పాత్ర పోషిస్తారు అని జపాన్ని అమెరికా పెంటగాన్ అడుగుతోందట. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఫోకస్ చేసుకొచ్చారు. అంటే భారీ యుద్ధానికి ఇప్పటికే మనం మధ్యప్రాచ్యంలోకి పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు అమెరికన్ యుద్ధ విమానాలు వచ్చి చేరుతున్నాయని చెప్పుకున్నాం మొన్ననే. అంటే యుద్ధానికి మరి ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నారు అన్నటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి బేస్లు ఏదో చేస్తున్నారు ప్రిపేర్డ్గా అన్నటువంటి. అది పాకిస్తాన్లో పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారో తెలియదు. చైనాకు ఆనుకుని అక్కడ ఉన్నటువంటి వియత్నాం కావచ్చు, కొన్ని దేశాల్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని దీవుల్లో అమెరికాకి బేసులు ఉన్నాయి, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అన్నటువంటి చెప్తున్నారు. అంటే జపాన్లో కూడా మాకు బేస్ ఇవ్వండి, అక్కడి నుంచి మేము అటాక్ చేస్తాం, లేకపోతే జపాన్ని కూడా యుద్ధంలో పాల్గొనమని చెప్పి కోరుకుంటుంది. ఓవరాల్గా అయితే అమెరికా మరొక భారీ యుద్ధానికి సన్నద్ధమవుతుంది అన్నటువంటి చర్చ మాత్రం వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి వాటి ప్రొజెక్ట్ చేయడం వల్ల తెలుస్తోంది.